अरे बाबू, पाकिस्तान के संविधान में लिखा हुआ है कि सिर्फ एक ही मजहब का आदमी पाकिस्तान का प्राइम मिनिस्टर या सदर बन सकता है। बाबा साहिब अंबेडकर का जो संविधान है वो ये कह सकता है कि कोई भी भारत का नागरिक वजीर आजम बन सकता है, सदर जमहूरिया बन सकता है, चीफ मिनिस्टर बन सकता है, मेयर बन सकता है। और असदुद्दीन ओवैसी का ख्वाब यह है कि एक दिन आएगा इस देश में इंशाअल्लाह ताला, शायद हम और आप नहीं रहेंगे मगर देखना, एक हिजाब पहनने वाली बेटी इस देश की वजीर आजम बनेगी इंशाअल्लाह ताला। हम नहीं रहेंगे, शायद हम जमीन में जाकर हमारी हड्डियां भी गुल जाएंगी, मगर देखना एक दिन वो दिन आएगा। अरे याद रखो, ये नफरत जो तुम मुसलमानों के खिलाफ भड़का रहे हो, इंशाअल्लाह ताला ये नफरत ज्यादा नहीं चलेगी। तुम खत्म हो जाओगे नफरत फैलाने वालों। मोहब्बत जब आम होगी तो लोगों को मालूम होगा कि कैसे जहर इनके दिलो दिमाग में भर दिया गया था। ఈ దేశానికి హిజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు. మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏదో ప్రజలను విభజించే విధంగా, మత ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఏ రకంగా అయింది, మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది, ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువులు లేకుండానే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. మతాల పేరు మీద మరి ఈరోజు రాజకీయాలు నడవవు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కాబట్టి దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మరి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని మరి ప్రజలు విభజించేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో ఏ రకంగా చేస్తాడో మనకు తెలుసు. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ దౌర్జన్యం చేసి ఖాళీ చేయించి ఆస్తులు ఆక్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆయన ఈ రకంగా డిమాండ్ చేస్తూ దేశంలో ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.